మార్గదర్శకాలు, ఈ బిజినెస్ ఇలా చేయండి అని చెప్పి కొన్ని రూల్స్ అన్నట్టు. ఆ రూల్స్ వచ్చిన తర్వాత ఇంకప్పుడు క్లియర్ కొంతమంది జనాలకు అర్థమైంది, ఓహో ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని. బట్ స్టిల్ మోటివేషన్కో ఏమో జనాలు అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు కూడా పైసలు పెడతారు ఇంకా చాలా మంది. ఆ గైడ్ లైన్స్ ఆ డేట్లో వచ్చినాయని కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు నేను చెప్పినాక మీకు కూడా ఇలా అనుకుంటున్నాను. సెప్టెంబర్ 9, 2016 మొదటిసారి గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. దాని తర్వాత లాక్డౌన్ వచ్చిందా? లాక్డౌన్ వచ్చిన ఇమీడియట్ గా నా ఒక్కని జీతమే ఎఫెక్ట్ అయిందా? చాలా మంది ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇటువైపు రావడం మొదలు పెట్టారు, డైరెక్ట్ సెల్లింగ్ వైపు. నా లెక్కనే నేను ఒక్కని చాలా మంది ఇటువైపు వస్తున్నారు. ఈ జరిగేటటువంటి మోసాలు ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మోసాలు పెరుగుతాయి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు మోసాలు ఎక్కువైంది, భూమిలో ఉన్నప్పుడు మోసాలు ఎక్కువైంది. ఎస్ఆర్నో ఇక్కడ కూడా ఎక్కువ జనాలు వస్తున్నారు అంటే మోసాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఓన్లీ ఈ గైడ్ లైన్స్ సరిపోవని గెజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా మీ గూగుల్ అవైలబుల్ ఉంటుంది, సెర్చ్ చేసుకోండి. 2021 డిసెంబర్ 28 భారత్ కా రాజపత్ర అని రాసి ఉంటుంది. కంప్లీట్ గెజెట్ దాంట్లో ఉంటుంది, 14 పేజీలు ఉంటుంది, ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది. మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని కూడా చదవచ్చు. దాంట్లో పూర్తిగా చెప్పారు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ అంటే ఏంటని, రైట్. దాని తర్వాత 2023 జూన్ 21 రోజున మళ్ళీ ఒకసారి రివైజ్డ్ గెజెట్ అంటే దాన్ని అమెండ్మెంట్ అంటారు కదా, చట్ట సవరణ, రైట్. ఒక పాయింట్లో చిన్న తేడా ఉంది. ఈ తేడాను పట్టుకొని జనాలు మిస్కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఉంది, మిస్గైడ్ చేసే ఛాన్స్ ఉంది, ఫైనల్గా మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేసి 2021 జూన్లో 2023 జూన్ 21 రోజున రివైజ్డ్ గెజెట్ కూడా ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒకసారి గైడ్ లైన్స్, 2 సార్లు గెజెట్స్ ఇచ్చారు. దే ఆర్ వెరీ క్లియర్, దిస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ జెన్యూన్ ఇండస్ట్రీ, మంచి పొటెన్షియల్ ఇండస్ట్రీ. కాకపోతే ఈ గెజెట్లు గైడ్ లైన్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మోసాలని మనం అరికట్టాలంటే కొన్ని రూల్స్ పెట్టాలి. ఆ రోడ్డు మీద పో అంటే వాడు అడ్డం పోతాడు, వాడు పొడుగు పోతాడు, మధ్యలో డివైడర్ పెట్టి సిగ్నల్ పెడితే చక్కగా పోతాడు. రోడ్డు మీద పోవద్దని చెప్పలే వాళ్ళు, ఎలాంటి రూల్స్ పాటించండి లేకపోతే ఈ చింతపండు అయిద్దని అర్థం. ఇది కూడా అంతే కదా, ఇండస్ట్రీ మంచిదే. ఒకవేళ ఇండస్ట్రీ టోటల్ ఫేక్ అయితే ఇట్లొక్క లైన్ పెడితే క్లోజ్, అసలు ఇందులో జాయిన్ అవ్వద్దు అని చెప్పచ్చు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అదే చెప్తారు, అవన్నీ ఫేక్ కూడా జాయిన్ అవ్వద్దు. అవన్నీ ఫేక్ అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు గైడ్లైన్స్ ఆలోచించండి మీరు, నేను కాదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనం జరిగినటువంటి సెకండ్ ఇయర్ సిబిఎస్ఈ సిలబస్ క్వశ్చన్స్లో వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్స్ప్లెయిన్ లేటెస్ట్ మెథడ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. నేను వాళ్ళని అడిగాను ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కాదు శారద మేడం వాళ్ళ పాపనే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని అడిగితే ఆ పాప చెప్పింది, ఇంటర్మీడియట్ సిలబస్లో వాళ్ళకి ఏమంటారు ఆ బుక్లో ఈ సిలబస్ ఉంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు అంటే దానికి ఫ్యూచర్ ఉన్నట్టు లేనట్ట, అక్కడ నేర్పిస్తారు అంటే దీనికి భవిష్యత్తు ఉంది అని అర్థం. ఎస్ ఆర్ నో? అండ్ ఎంబీఏలో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సిలబస్ ఉంది, మీరు కావాలంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ 2018 నవంబర్లో దీనికి గైడ్లైన్స్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా 2024 సెప్టెంబర్ 13 తారీఖు రోజున తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ అని ఒక మీటింగ్ జరిగింది FIDSC వాళ్ళ ఆధ్వర్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. దానికి 2 గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీస్ గెస్ట్, ఒక ఆయన IPS PC చౌహాన్, IAS JS రంజన్, వీళ్ళిద్దరు అటెండ్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ సెల్లింగ్కి ఫ్యూచర్ చాలా బాగుంది, తెలంగాణలో ఇంకా బాగుంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా దీనివల్ల ఫైనాన్షియల్ చాలా బెనిఫిట్స్ అవుతుంది. కాకపోతే ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పింది, అది చాలా ఇంపార్టెంట్, అదే చెప్తున్నాను. ఆయన ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు ఆ మీటింగ్, ఏది తాజ్ డెక్కన్ హోటల్లో జరిగింది. వీళ్ళందరూ కూర్చున్నాక వీళ్ళందరూ ఉద్దేశించి ఒక మాట చెప్పిండు, మీరందరూ డైరెక్ట్ సెల్లర్స్గా ఒక పని చేయండి, జనాల దగ్గరికి వెళ్ళి నీకు కార్ వస్తుంది, నీకు లక్ష వస్తుంది, నీ లైఫ్ మారిపోతుంది, నీ అప్పులు తీరిపోతాయి, నువ్వు మొత్తం స్వర్గానికి వెళ్ళిపోతాయి, ఈ కథలన్నీ చెప్పి వాళ్ళని మ్యానిపులేట్ చేసే బదులు జస్ట్ ఇండస్ట్రీ గురించి ఒక క్లారిటీ ఇచ్చి లేదండి, దాని మీద ట్రైనింగ్ ఇవ్వండి, అవగాహన కల్పించండి, ఇంకెక్కువ అవేర్నెస్ చేయండి, అవసరమైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అట్లా డబ్బు సంపాదించవచ్చు అని వాళ్ళకి మొత్తం క్లియర్గా పారదర్శకంగా. సారిగా మనం ఎల్బినార్ వెళ్ళాలి, ఎల్బినార్ వెళ్ళిన తర్వాత శ్రీశైలం బస్సు వస్తుంది, ఆ బస్ మన ఎల్బినార్ వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ బస్సు వస్తుంది, ఆ బస్ ఎక్కాలి, ఆ బస్ ఎక్కిన తర్వాత నాగార్జున సార్ దిగాలి, అక్కడి నుంచి పోయి ఇట్లా వెళ్ళాలని చెప్పి క్లియర్ రూట్ చెప్పినాం అనుకో, వీటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ పిక్కర్ ఉండదు, ఏడెక్కాలి ఎడదిగాలని క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ కూడా మీరు ఇట్లా జాయిన్ అవ్వాలి సార్, ఇట్లా బిజినెస్ ఉంటుంది, ఇట్లా చేస్తే పని అవుతుంది, ఇట్లా చేస్తే డబ్బు వస్తుందని క్లియర్ చెప్పినాం అనుకో, ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ కానీ అది నేను అట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా అనేది ఏమి ఉండవు. ఎస్ ఆర్ నో? ఆయన అదే చెప్పిండు. ఆయన చెప్పింది 2024 సెప్టెంబర్ 13. నేను ఈ బిజినెస్ ఫుల్ టైం చేయబట్టి 49 నెలలు అవుతుంది. 49 నెలల నుంచి నేను కూడా అదే చెప్తున్నాను, జాయిన్ అవ్వకండి, ఉరుకులాడి నాకు డబ్బు వచ్చిందని మీరు ఉరుకులాకండి, మీకు నిజంగా ఈ బిజినెస్ అవసరమా లేదా ఇంటికాడ కూర్చొని ఒకసారి ఆలోచించండి, బిఫోర్ దట్ ఓ మీటింగ్ అటెండ్ అయ్యి ఎందుకు తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ కేరళ కూడా రీసెంట్గా February 19, 2025 ఈ సంవత్సరంలోనే కేరళ సీఎం పినరయి విజయన్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ను, గవర్నమెంట్ ఇవ్వగలిగినటువంటి జాబ్లకి డైరెక్ట్ సెల్లింగ్కి మనకు చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇవ్వాల్సినటువంటి జాబ్ల కంటే కూడా డైరెక్ట్ సెల్లింగ్లో చాలా ఉపాధి కలుగుతుంది. కాకపోతే దీన్ని మానిటరింగ్ చేయాలంటే స్టేట్కి కూడా ఒక మానిటరింగ్ పడి ఉండాలని చెప్పి ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినారు, దానికి ఒక టీం ఏర్పాటు చేసింది దీన్ని మానిటర్ చేయడానికి, అంటే ఫేక్ జరగకుండా. పినరయి విజయన్ సార్ ఫ్రమ్ కేరళ,
సీఎం మీకు అందరూ తెలుసు రైట్. ఇది గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద. ఓవరాల్ పాయింట్ ఏంటి నేను చెప్పాలనుకుంది మీకంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 1000% లీగల్. కాకపోతే దీంట్లో ఇల్లీగల్ కంపెనీస్ ఉంటాయి. మనం ముందు డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ ఏందో అర్థం చేసుకుంటే ఫేక్ కంపెనీని ఈజీ చూడంగానే గుర్తుపట్టవచ్చు. నువ్వు దాన్ని ప్లాన్ వినక ముందే గుర్తుపట్టవచ్చు. జస్ట్ జాయినింగ్ ప్రాసెస్ తెలిస్తే గుర్తుపట్టవచ్చు. అర్థమైంది సార్. ఆ బేస్ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంచెం మన తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం. రెడీయా? డేట్